కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదేశాల మేరకు ఏఎల్ఐ ఎంసీఓ సహకారంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో డిఎల్ఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గం దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరం నిర్వహించారు. కాకినాడ రూరల్ కరప మండలం ప్రాంతాల నుంచి దివ్యాంగులు శిబిరం వద్దకు చేరుకుని పేర్లు నమోదు చేసుకున్నారు. శిబిరం వద్దకు వచ్చిన దివ్యాంగులకు కూటమి ప్రభుత్వ నాయకులు శిబిరం వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం డిఎల్ఈఓ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఎవరి దగ్గరికి అయితే 4 రకాల కార్డులు ఉన్నాయో అంటే 1 ఆధార్ కార్డు జిరాక్స్, 2 రేషన్ కార్డు జిరాక్స్, 3 సదరం సర్టిఫికేట్ జిరాక్స్, 4 యూడిఐడి కార్డు జిరాక్స్. ఈ 4 ఉన్నవాళ్ళు డైరెక్ట్గా అడిప్కో రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోరు. ఎవరికి ఏ ఉపకరణాలు అవసరమో వాళ్ళు చేస్తారు, వాళ్ళు స్లిప్ ఇస్తారు, నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఒక ప్రింట్అవుట్ అందరూ కూడా ఆ విధంగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొలత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు క్యాంపు ఎవరికి ఎవరు మాత్రమే ఒక నెల 15 రోజులు 2 మీదుగా మనము శ్రీనివాస గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం ద్వారా అర్హులైన వాళ్ళందరూ కూడా ఉపకరణాలకి నమోదు చేయించుకోండి. ఖచ్చితంగా అయితే ఈ 4 సర్టిఫికేట్లు ఉండాలి. ఒకవేళ ఎవరి దగ్గరైనా సర్టిఫికేట్ లేకపోతే మీరు కౌంటర్లో చెప్పండి, వాళ్ళని మైక్ తీసుకోండి. మీరు కూర్చోండి, మీరు పిలుస్తాను, పిలిచిన టీషర్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేదా మళ్ళీ రెండోసారి పిలవద్దు, అది మనం చెయ్యాలి. అది మీరు ఇప్పించే జరిగారు ఆ రోజు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి ఉపకరణాలు గుర్తింపు శిబిరాన్ని కాకినాడ ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం ప్రీవియస్లో చాలామంది దివ్యాంగులు మాకు ఉపకరణాలు కావాలని రావడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి ఒకరోజు ఈ రోజున ఇక్కడ కాకినాడ నియోజకవర్గం ప్రాప్తిగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మనకి 2వ తారీఖున పిఠాపురం, 3వ తారీఖున జగ్గంపేట, 4వ తారీఖున కాకినాడ అర్బనం, అలాగే 6వ తారీఖున 7వ తారీఖున ప్రతిపాడు, ఈ రోజున కాకినాడలో పెద్దాపురం నియోజకవర్గంలోని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మన పంతం నానాజీ గారు ఈరోజు ఈ గుర్తింపు శిబిరానికి సంబంధించి అన్ని విధాలా కూడా అందరికీ కమ్యూనికేషన్ ఇవ్వడం కానీ, అందరికీ సమాచారం అందించడం కానీ, అలాగే వాళ్ళకి ఈ రోజున ఫుడ్ సౌకర్యం కల్పించడం కానీ చాలా విధంగా సహాయ సహకారాలు అందించారు. గౌరవ శాసనసభ్యుల వారికి మా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు వచ్చే దివ్యాంగులందరినీ 1 రేషన్ కార్డు జిరాక్స్, 2 ఆధార్ కార్డు జిరాక్స్, 3 సదరం సర్టిఫికేట్ జిరాక్స్, 4 యూడిఐడి జిరాక్స్
చాలా మంది దగ్గర యూడిఐడి ఉండకపోవచ్చు. వాళ్ళ కోసం మన ప్రత్యేక కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ అసిస్టెంట్ అందరూ ఉన్నారు. వాళ్ళు వెంటనే ఇమీడియట్గా ఇక్కడే చూసి లేకపోతే ఎన్రోల్మెంట్ చేసి ప్రింట్అవుట్ ఇవ్వడం జరుగుతుంది. అది సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా సర్టిఫికేట్ తీసుకురాకపోతే వెనక్కి పంపించొద్దు. నేను ఇక్కడ ఉన్న సిబ్బందులందరినీ కూడా ఆల్రెడీ కోరడం జరిగింది. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఎదురకుండా ఇక్కడ సచివాలయ సిబ్బందిని కూడా మనము ఒక 30 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరికీ గైడ్ చేసి పూర్తి స్థాయిలో మనకి ఈ రోజున మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఎక్కువ మంది దివ్యాంగులకి ఉపకరణాలు గుర్తించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొనగల పవన్ కళ్యాణ్ గారికి, పౌరులైన శ్రీ పంతం నానాజీ గారికి, మరి ఇక్కడ వచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, మరి ఇక్కడ వచ్చేసిన వికలాంగులు అందరికీ మరి చాలా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. ఎందుకంటే దివ్యాంగులకు ఇలాంటి చక్కటి కార్యక్రమం పెట్టినందుకు మా గౌరవమైన శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఫస్ట్ కంటే కూటమి ప్రభుత్వం రాగానే ఇంత చక్కటి ఇలాంటి కార్యక్రమం అంటే ఫస్ట్ ఏదేదో అలా డబ్బులుగా సంపాదించుకోవడం లేకపోతే ఆదాయం చూసుకుంటారు. కానీ వికలాంగుల్ని చూసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మా కూటమి ప్రభుత్వం, మా నాయకుడు గౌరవనైన శ్రీ పంతం నానాజీ గారు. ఎందుకంటే ఇటువంటి నాయకుడు మనకు ఉండాలని మరి ఈ నానాజీ గారు ఇలాంటి కార్యక్రమం పెట్టనగానే మరి ఎక్కడి నుంచి వచ్చేసారో తెలియదు. ఈ రూరల్ నియోజకవర్గం మొత్తం అంతా వికలాంగులందరూ వచ్చి మరి ఈ అవకాశాన్ని ఇంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ ఉపయోగించుకుని మరి ఇక్కడ ఇంత చక్కగా ఈ కార్యక్రమం పెట్టి మరి నానాజీ గారు ఇలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, టిఫిన్లు, టీలు ఏర్పాటు చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.